రైట్ సార్. అయితే నల్గొండ నియోజకవర్గంలో బేసిక్‌గా కాంగ్రెస్ కంచుకోట. దాన్ని బద్దలు కొట్టి బీఆర్ఎస్ జెండా ఎగరేసింది మీరు. అలాంటిది మీరు ఎందుకు మరి ఈ ఎలక్షన్స్‌లో ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మీకు నల్గొండ మీద ఇంత అవగాహన ఉంది. నీళ్లు గానీ, లేకపోతే ఆ ఫ్లోరైడ్ సమస్య గానీ, లేకపోతే ఈ ప్రతి ఒక్క విషయం మీద కూడా ఇంత క్లియర్‌గా మాట్లాడుతున్నారు. ఏం జరిగిందసలు? అంటే ఇక అది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలు విని 6 గ్యారంటీలు అంటే వేవ్‌లోనే 420 గెలిచేసిందా? అంతే. ఓకే. దాంతోటే కొన్ని మాయి కూడా కొన్ని ఉండొచ్చు. నేను కాదని నేను ఎందుకు అంటా. కొన్ని ఉంటాయి. అంటే ఏమున్నాయి? ఏమైనా అంతిమంగా మరి నేను మంచి చేసినా చెడు చేసినా ప్రజలు గమనించి నాకు అంటే మీ మీద సర్పంచ్‌లు తిరగబడ్డం మీకేమైనా మైనస్ అయిందా? ఏం తిరగబడ్డోళ్ళు ఎవరేం లేరు. సర్పంచ్లు అందరు ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. కాకపోతే ఒకరిద్దరు ఒక అతను నామినేషన్ వేసిండు. మా పార్టీలోనే ఉన్నటువంటి ఓ వ్యక్తుల ప్రోత్సాహంతో నామినేషన్ వేసి వాళ్ళతోటి కొన్ని నష్టపోయి ఉండొచ్చు. ఇక రకరకాల కారణాలు ఉంటాయి. కర్నూలు సావుకి ఎన్ని ఉంటాయో నా ఓటమి కూడా గన్నే కారణాలు ఉంటాయి. అది ఏదేమైనా ఓడిన తర్వాత తప్పు ఒప్పుకోవాల్సిందే. ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎక్కడైతే ప్రజలు మరి ఎందుకు నన్ను గింత అభివృద్ధి చేసినా 25 ఏళ్ళుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చేయలేని పనులన్నీ నేను చేసినా మరి ప్రజలు మరి ఎందుకు చేసిండ్రో మరి అవన్నీ కూడా నేను అవన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పునరాలోచన చేసుకొని మరి ప్రజల అవసరాలు ప్రజలకు తగ్గట్టుగానే మరి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నా. మరి అందుకే నేను మళ్ళీ ఓడినా మళ్ళీ అక్కడే ఉంటున్నా, ప్రజల మధ్యలోనే ఉంటున్నా. ఇంకా అధికారంలో ఉన్న మంత్రి దగ్గర పోయేదానికన్నా ఎక్కువ నా దగ్గరికి వచ్చి పని చేయించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కలిసినోడు కలవాడు కదా, ఎవరికి కలవాడు. ఎవరినైనా కలవాలంటే రైట్కు లెఫ్ట్ కలవమని చెప్తున్నారు. ఈయనను కలవాలంటే గాలి మోటార్ కొనుక్కోవాలి. మరి గాలి మోటార్ కొనుక్కోవాలంటే పేద ప్రజలు ఏడ కొనుక్కుంటారు? కాబట్టి గాలి మోటార్లో కొనుక్కోలే పరిస్థితిలో ప్రజలు లేరు. ఆయన గాలి మోటార్లు ఉంటేనే కలుస్తారు. కాబట్టి మామూలు ప్రజలు, పేద ప్రజలు, పనులున్న ప్రజలు నాకే కలుస్తున్నారు. నేనే పని చేస్తున్నా. నేను కూడా ఎక్కడైతే మరి తప్పు జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకొని ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నల్గొండ జిల్లా అలాగే ఆయన మీది మంత్రి నియోజకవర్గం. ఈ పార్టీకి అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మీరు అసలు ఏది జరగట్లేదని మీరు అంటున్నారు. సున్నా నేను అడిగున్నా. మీరు మిర్రర్ టీవీ నుంచి వెంకరెడ్డిని అడగండి. వెంకరెడ్డి గారు కంచర్ల భూపాలరెడ్డి మాట మాట్లాడుతున్నాడు. కంచర్ల భూపాలరెడ్డిగా 1500 కోట్ల రూపాయల జీవోలు కానీ పనులు కానీ అప్పుడు జరిగిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ ఒక్కడు కూడా నువ్వు కొత్తగా తెచ్చింది లేదు. నువ్వు కొత్తగా తెస్తే జీవో చూపి, కొత్తగా తెస్తే శంకుస్థాపన చేయి, కొత్తగా తెస్తే పని చేయి. నేను రెడీగా ఉన్నా. నేను తెచ్చిన పైసల్ని అక్కడ తిప్పి పని చేపిస్తున్నారు. అది కూడా నాణ్యత లేని పనులు చేస్తున్నారు. దాని మీద కూడా నేను విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే నాణ్యతతో చేయండి. నేను చాలా ఇష్టంతో కేసీఆర్ గారిని ఒప్పించుకొని, కేసీఆర్ కూడా ఇష్టం ఉంది నల్గొండ అభివృద్ధి చేయాలనే కసితోటి, మీ ఎంతైనా తీసుకపో నల్గొండ మంచిగా చేయాలి భూపాలని ఇచ్చిండు. మేము ఇష్టంతో తెచ్చిన డబ్బది. దాని క్వాలిటీతోటి పనిచేస్తే బాగుండనేది నా కోరిక. ఎందుకంటే ఒకసారి పని చేసినామంటే అది ఏళ్ళు ఉండాలి, నిలబడాలి. మనం చేసిన పని అది అక్కడ బాధ వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను విజిలెన్స్కి పోతాను. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా పద్ధతిగా చేసుకోండి, ఇబ్బందులు పడకండి, నాణ్యతతో చేసుకోండి, పనులు కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు కూడా నేను వెంకరెడ్డి గారిని అడుగుతున్నాను, ఒక 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయి 6 ఏళ్ళకి వస్తుంది. దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి. దానికి ఒక 500 కోట్లు రేవంత్ రెడ్డి తోటి శాంక్షన్ చేయించి తీసుకురండి. మరి అదేవిధంగా పుట్టంగండి నుంచి నల్గొండకి ఏదైతే ఎస్ఎల్బిసి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయో దాన్ని కాలువ వెడల్పు చేసి 93 కిలోమీటర్ల కాలువను వెడల్పు చేసి లైనింగ్ పనులు చేస్తే ఒక 1500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా మరి నువ్వు మంత్రిగా ఆర్ఎండ్బి శాఖ మినిస్టర్గా ఒక 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకురమ్మని నేను కోరుతున్నా ఈ మిర్రర్ టీవీ ద్వారా. మరి అదేవిధంగా బాపనీలావుల రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి నువ్వు కమిషన్ల కోసం నువ్వు ప్రారంభించినా దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఆ యొక్క మన ఉదయ సముద్రాన్ని కంప్లీట్ చేసి
మరి అందరికి నీళ్ళు పోవాలంటే దానికి ఒక 200-300 కోట్లు ఇస్తేనే మరి అది రైతులకు నీళ్ళు వస్తాయి, కాలువలకి ఇట్లా భూసేకరణకి ఇట్లా. దానికి ఒక 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా అటు 500 ఇటు 500 అటు 1500 కోట్లు 2500 కోట్ల రూపాయలు. తర్వాత నల్గొండ అభివృద్ధి కోసం ఒక 500 3000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నీవు 25 సంవత్సరాలుగా 2 సార్లు మంత్రి అయినందుకు ఒక 3000 కోట్లు శాంక్షన్ చేపివా మహాప్రభు అని మిర్రర్ టీవీ ద్వారా అడుగుతున్న కోమటిరెడ్డి వెంకరెడ్డిని. నాకు ఒక అవకాశం ఇస్తే 2 సంవత్సరాల్లో 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. నేను ఆ రోజు కూడా ప్రజల మధ్య పోయింది అట్లనే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఆశీర్వదించండి, నల్గొండ రూపురేఖలు మార్చి చూపిస్తాను చేసిన. ఓకే, నీ మోసపు మాటలతో, నీ మోసపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీలతో మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఓకే, అధికారం వచ్చినప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఉండాల్సిందే. కాబట్టి నువ్వు ఇన్నిసార్లు గెలిపించినటువంటి నల్గొండ ప్రజలకు ఒక 3000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపి ఆ పనులు స్టార్ట్ చేపి అని నేను మిర్రర్ టీవీ ద్వారా అడుగుతున్నా.